మనము సంవత్సరం అంతా చదివి పబ్లిక్ ఎగ్జామినేషను ఓ 2:30 లేదా 3 గంటల్లో ఎగ్జామ్ రాస్తాం. చదవడం మాత్రం 1 ఇయర్ చదువుతాం పబ్లిక్ ఎగ్జామినేషన్. అలాగే మన జీవితం కూడా ఒక ఎగ్జామ్ లాంటిది అనమాట, ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ లాంటిది. చూడకుండా రాయాలన్నమాట. మనం ఈ భూమి మీద రాకమునుపు చాలా కాలం, చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు మనం చదివాము ఈ భూమి మీద జీవితాన్ని రాయడానికి. ఇక్కడ మహా అయితే ఎన్ని సంవత్సరాలు రాస్తాం? ఒక 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, మహా అయితే 150 సంవత్సరాలు రాస్తాం. వెంటనే చనిపోతారనమాట. పబ్లిక్ ఎగ్జామినేషన్లో బెల్ కంప్లీట్ అయినంత వరకు ఎగ్జామ్ రాస్తారు కొంతమంది. అప్పుడే బెల్ అయిపోతుందని క్లియర్ కట్గా ఎగ్జామ్ బాగా రాయడానికి, ఎక్కడ తప్పులు లేకుండా జాగ్రత్తగా రాయడానికి ట్రై చేస్తారు కొంతమంది మధ్యలోనే పేపర్లు ఇచ్చేస్తారు. సరిగా ఆన్సర్లు రాక, కష్టంగా ఎగ్జామ్ కష్టంగా ఉన్నందువలన సరిగా చదవక, సో వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి ఇచ్చేస్తారనమాట, పేపర్లు ఇచ్చేస్తారు. కానీ దీని అర్థం ఏంటంటే, మానవుల జీవితంలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని ముందుగా చనిపోతారు. కొంతమంది చిన్న వయసులోనే యాక్సిడెంట్లు అయిపోయి చనిపోతున్నారు. కొంతమంది సరిగా తొందరపాటు అనమాట, స్పీడ్ ఎక్కువ అవడం వల్ల చనిపోతున్నారు. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు గారు ఏం చేస్తారంటే, తనకి కూడా కష్టాలు వచ్చాయి, చాలా శ్రమలు వచ్చాయి. అంటే ఎంత శ్రమ అంటే, మరణాన్ని ఎంత దారుణంగా అనుభవించారంటే, తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు, మేకులు కొట్టారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా ఆ శరీరం అలసిపోతుంది, తిండి తిప్పలు లేవు. అంటే ఎంత శ్రమ! ఆ శ్రమకి కొంతమంది మరణం యొక్క బాధను తట్టుకోలేక చనిపోతారు. కొంతమంది కడుపు నొప్పులు వచ్చి చనిపోతుంటారు బాధలు తట్టుకోలేక. కొంతమంది కుటుంబ సమస్యలు తట్టుకోలేక చనిపోతారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల చనిపోతారు. చాలా శ్రమలు ఉంటాయి. యేసుక్రీస్తు గారికి శారీరకంగా చాలా శ్రమించారు. అతన్ని చాలా శ్రమ పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారు? ఆఖరి బెల్ల అంటే తండ్రి చిత్తం కోసం ఎదురు చూశారు. చనిపోయే ముందు చూడండి ఆయన ఏమంటారో, ఇదిగో సమాప్తమైనది అంటారు. ఎక్కడ మనం యోహాను సువార్తలో చూసుకున్నట్లయితే 19వ అధ్యాయం 30వ వచనంలో చూసుకున్నట్లయితే, యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినని ఉంటుందన్నమాట. ఇంకో దగ్గర లూకా సువార్తలో, తండ్రి మీ చిత్తమైతే నా ఆత్మను మీకు అప్పగించుచున్నాను అంటారు. అది మరణం అనేది మరణమైనా పుట్టుకైనా ఏదైనా దేవుని చిత్తం ఉండాలండి. సో పుట్టుకంటే మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ మరణం అనేది మనకు తెలుసు. ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది పరిశుద్ధాత్మక శక్తి ద్వారా నడవాలి. అప్పుడు మనకు మరణంని జయించగలం. యేసుక్రీస్తు గారు చెప్పారు, నేను ఈ లోకాన్ని జయించున్నాను, మీరు కూడా జయించండి అని చెప్పారు. ప్రతి శ్రమను కూడా జయించడానికి ట్రై చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోకూడదండి. ఎందుకంటే మనకి లాస్ట్ బెల్ అయినంత వరకు పేపర్ ఇవ్వకూడదు. అలా మన ఆన్సర్ షీట్ మనం చింపేసుకున్నట్లయితే తీర్పు దినాన్న, అంటే పేపర్లు దిద్దేటప్పుడు అందులో ఏముంటుంది ఇంకా దిద్దడానికి? మనకు మార్కులు ఏమి వేస్తారు? పరలోక తండ్రి సింహాసనం ఎదుట తీర్పు దినంలో మనం ధైర్యంగా మచ్చలేకుండా ధైర్యంగా నిలబడగలగాలంటే ఆత్మహత్యలు చేసుకోకూడదు. ప్రతి సమస్యని కూడా ఎదుర్కోవడానికి క్రీస్తు వద్దకు రావాలి. మన చింత యావత్తు కూడా యేసుక్రీస్తు గారి మీద వేయాలి. అలా వేసినప్పుడు మనం రక్షింపబడతాం అన్నమాట, మనం సేఫ్ జోన్లో ఉండగలుగుతాం. నాకు తెలిసి ఈ విషయాలన్నీ చాలా సత్యమని యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యాన్ని చెప్తున్నాను. ఆమేన్.